ఈ డీటెయిల్ చూస్తే వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఉట్నూరు సబ్ డివిజన్లో సహా అన్ని మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. అలాగే ఈ నెల 4, 6 తేదీలలో నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని సెక్టార్ వారీగా విభజించి ప్రతి సెక్టార్కి ఒక ఎస్ఐని ఇన్ఛార్జిగా నియమించినట్లుగా తెలిపారు. అలాగే సెక్టార్లపై కస్టర్లకు ఏర్పాట్లు చేసి సిఐ స్థాయి అధికారి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారని తెలిపారు. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నిమజ్జనం పూర్తయ్యేంత వరకు ఫుట్ అండ్ బైక్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిమజ్జనం జరిగే చందా పినుగంగా వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మండప అధ్యక్షులు హిందూ ఉత్సవ సమితి నాయకులు ప్రజలను సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు సబ్ డివిజన్ మరియు ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని మండల్స్లో ఇప్పటివరకు గణేష్ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఇది కాకుండా ఇమర్షన్ కూడా ఇక్కడ 4th రోజు కొన్ని ఉన్నాయి మరియు 6th సెప్టెంబర్ కూడా కొన్ని ఇమర్షన్లు ఉన్నాయి. దానికోసం మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఏరియాకి మనం సెక్టర్స్లో డివైడ్ చేసాము. ఆ ప్రతి సెక్టర్లో ఒక ఇన్ఛార్జ్ ఎస్ఐ, సో 12 to 8 hours వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. దాని తర్వాత సెక్టర్స్ పైన క్లస్టర్స్ పెట్టడం జరిగింది. ఆ క్లస్టర్స్లో ఇన్ఛార్జ్ సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఫుట్ పెట్రోలింగ్ ఉన్నాయి కొన్ని సెన్సిటివ్ ఏరియాలో పికెట్స్ పెట్టడం జరిగింది. ప్లస్ మనం ఈసారి ఎక్స్ట్రాగా ఫుట్ పెట్రోలింగ్ ప్లస్ బైక్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైక్స్ కూడా తిరుగుతున్నాయి. అలా నైట్ టైం కూడా కంట్రోల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటి అంటే ఆ గణేష్ నిమజ్జనం వరకు పీస్ఫుల్గా జరగాలి. దానికోసం మనకి హిందూ సమాజ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు నిమజ్జనం వరకు కూడా మనం ఫుల్ సపోర్ట్ చేస్తారు కోరుకుంటున్నాము. ఎందుకంటే మన చాలా ఫోర్స్ మనం హైదరాబాద్ కూడా పంపడం జరిగింది, బెన్సా కూడా పంపడం జరిగింది. దాదాపు నిమజ్జనం రోజు మనం 500 to 600 మెంబర్స్తో ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో మరియు ఉట్నూరు సబ్ డివిజన్ ఏరియాలో ఈ ఫోర్స్తో నిమజ్జనం ఏర్పాటు నడుస్తుంది. చందా టీలో నిమజ్జనం ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళది, మరియు పెన్గంగా రివర్లో కూడా ఉంటుంది. అంటే మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే చందా టీలో 3 to 4 feet కంటే బిలో ఉంటే ఎవరైనా చేతితో లేపొచ్చు, అట్లా తీసుకోవెళ్తే ఈజీ ఉంటుంది. మిగిలిన దీని 3 or 4 feet కంటే పై గణేష్ భగవాన్కి మీరు పెన్గంగా తీసుకుపోవాలి. అక్కడ క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది తొందరగా చేయాలి అంటే ఆ చేత్తో వాళ్ళు ట్రాక్టర్ నుంచి కింద పడేస్తారు. ఈసారి పెన్గంగాలో చాలా వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది, కొంచెం డేంజర్ ఉంటుంది. మన బోట్ DDRF, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్